అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. పౌలు అంటున్నాడు ఏమని? ఇక్కడ చూస్తే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును అంటే నన్ను దేవుడు దానికి ఎంచుకున్నాడు, తన పనిముట్టుగా ఎంచుకున్నాడు, తన పాత్రగా ఎంచుకున్నాడు. తన సువార్తను రాజులు ఎదుట, అధికారులు ఎదుట, యూదులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అన్యజనుల ఎదుట ప్రకటించుటకు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ పని చేయడానికి అనగా ఆ పరుగులో నేను ప్రయాసపడడానికి నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకొనుటలేదు. చివరికి దేవుడు నాకు ఇచ్చిన పని, ఈ భూమి మీద నన్ను పంపించిన పని, నాకు అప్పగించిన పనిని నెరవేర్చుటకు నా ప్రాణాన్ని సైతం లెక్క చేయట్లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దాని కొరకు ఆ పరుగులో అలానే తుదముట్టించాలని నేను రాత్రి మొగులు ప్రయాసపడుచున్నాను. దాని కొరకు ఎంతైనా తెగిస్తాను, ఏమైనా తెగిస్తాను, నేను ఏమైనా పర్వాలేదు. సోదరుడ సహోదరి, ఇది విలువ కలిగిన జీవితము, శక్తివంతమైన జీవితము, ఈ భూమి మీద జీవించే జీవితము. దీంతో ఏది సమానమైంది కాదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, ఈ పొందిన పరిచర్యను నేను ముగించాలి, తుదముట్టించాలి, నాకు అప్పగించిన దాన్ని కోర్స్ కంప్లీట్ చేయాలి, నాకు ఆయన ఏం చెప్పాడో అది నేను ముగించాలి. నా ప్రాణము నాకెంత మాత్రము నేను ప్రియమైందిగా ఎంచట్లేదు, నా ప్రాణాన్ని కూడా నేను ఆ విధంగా విలువైందిగా ఎంచట్లేదు. ఎన్ని శ్రమలైనా సరే క్రీస్తుకై ఆయన అప్పగించిన పనిని సంపూర్తి చేయుటకై భరిస్తాను, అనుభవిస్తాను. సోదరుడే సహోదరి, ఆ దర్శనం లేకపోతే ఆయన నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అని తెలుసుకోవడం లోతులో, ఆ దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసుకున్న తర్వాత దాని కొరకై రేయింబొగులు ప్రయాసపడడం. దానికి నిద్ర ఉందా, ఆహారం ఉందా, అందరూ ప్రైజులాడి చెప్తున్నారా, లేకపోతే అందరు గౌరవిస్తున్నారా, అందరూ మన ఇంటికి పిలుస్తారా, ఆయన భోజనం పెడితే ఆయన ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు, ఆయన అసలు ప్రైజులాడి చెప్పడం ఏంటి, అంత గర్వం వాడికి, ఈడి కాలం. నో ఎవడు చెప్తే ఏముంది, ఎవడు చెప్పబోతే ఏముంది. దేవుడు నాకు ఏం అప్పగించాడో, దేని కొరకు ఎంచుకున్నాడో, దేని కొరకు ఈ పాత్ర దేవుడు ఎంచుకున్నాడో ఆ పని చేయడమే నా జీవితము. ఎవరేమనుకున్నా పర్వాలేదు, చివరికి నా ప్రాణము నాకున్న ఆరోగ్యం క్షీణించినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అందుకే నన్ను సృష్టించాడు, అందుకే ఈ భూమి మీద నన్ను పంపించాడు. ఆ పని నేను చేయడంలో ఉన్నాను. కాబట్టి 4వది చూస్తే ఎన్ని శ్రమలైనా మనం భరిస్తాము. పౌలు భరించాడు ఎన్ని శ్రమలైనా సరే. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 23 వచనాలు చూద్దాం. 22వ వచనం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడిని యెరూషలేముకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ. తర్వాత 23వ వచనం, 23వ వచనం అండి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ఎవడన్నా పోతాడండి, ఎవడన్నా పిలిస్తే ఏదైనా మనకి ఎవడన్నా చేతికి ఇస్తాడంటనో, ఏదైనా భోజనం పెడతాడంటనో, ఎవడన్నా అది వదిలేసేయండి. మన పని చేస్తాం. ఉద్యోగం కానీ వ్యాపారం చేసినప్పుడు నేను మెత్త కొడతాడంటే పోతావా? ఎవడు పోతాడండి? ఇక్కడ అంటున్నాడు ఏమని? బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవనియు పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏమిటంటే, అయ్యా నిన్ను ఏర్పరచుకున్నాడు అన్నావు కదా. దేనికి ఏర్పరచుకున్నాడు? చెత్త కొట్టడానికి. ఎక్కడ పోయినా తన్నడమే, ఎక్కడ పోయినా ప్రెషరే, ఎక్కడ పోయినా గొడవే, ఎక్కడ పోయినా నీ మీద ఆ విధంగా శ్రమలు, బంధకాలు, ఇబ్బందులు, పర్సిక్యూషనే. ఎక్కడికి పోయినా అయ్యా ఈ సేవ ఎక్కడ తండ్రి, ఈ సేవ ఎక్కడ ఉంది, ఇదొద్దు తండ్రి, ఏదో మంచి ఏసీలో వెళ్ళే సేవ అంటే బాగుంటుంది. లేదు నాయన, నేను దానికోసం ఏర్పరచుకోలేదు, ఏసీలో ఉండడం కోసం కాదు. నీకు ఎప్పుడు చూసినా శ్రమలు, ఇబ్బందులు,
పర్సిక్యూషన్లోనే సేవ చేయడానికి నేను ఏర్పరచుకున్నాను. సోదరుడా, సహోదరి, పౌలు పారిపోవట్లేదు. దేవుడు నియమించితే, దేవుడు అప్పగిస్తే అది చేయడమే సేవ, అది చేయడమే అత్యుత్తమైంది తప్ప తద్వారా ఏమొస్తుంది, ఎదగదా, నేను రోడ్డు మీదకి వస్తానా, లేకపోతే ఏమవుతాను, అదంతా వేరే విషయం. అందుకోసమనే సోదరుడ, సహోదరి, సత్యం ఏమిటంటే ఆయన అప్పగించిన దాని మీద శ్రమైనా, బాధైనా, వేదనైనా, కన్నీరైనా, ఎడబాపైనా సరే ఆత్మీయ పరిపక్వతలు వెళ్ళినప్పుడే నీకు అర్థమవుతుంది. స్పిరిచువల్ మెచ్యూరిటీలో శరీర సంబంధమైన లాభాలను నువ్వు ఆశించవు. శరీర సంబంధం ఎంత బెనిఫిట్ వస్తుంది, నీకు ఎక్కడ పోతే ఎంత లాభం వస్తుంది, 4 ఊర్లు తిరిగితే ఇంత డబ్బు వస్తుంది కదా, లే అక్కడ మీటింగ్లు పెడితే ఇంత డబ్బు వస్తుంది. నో, అది కాదు. ఆయన నాకు అప్పగించాడు, దాని కొరకు ఏమైనా పర్వాలేదు, ఎస్, చావనైనా చేస్తాను, కానీ నేను వదలను. ఆత్మీయ పరిపక్వత, భౌతిక అవసరాలు, భౌతిక లాభాలు, భౌతిక అట్రాక్షను కాదు. అదంతా కూడా స్పిరిచువల్గా మెచ్యూరిటీ లేని వాళ్ళు. ఎందుకంటే ఏమి తినాలి, ఏమి చూపించాలి, ఏమి కట్టుకోవాలి, ఏదైనా ఇక్కడ సంపాదిద్దామని, అది కాదు. ఇక్కడ చూస్తే ఆత్మీయ పరిపక్వతలో పౌలు అంటున్నాడు, ఎన్ని శ్రమలైనా సరే ఆ దర్శనం కోసం నేను ప్రయాసపడతాను. ఆత్మీయత లోతులోకి వెళ్ళినప్పుడు శ్రమలు ఎన్నైనా మనం భరించగలుగుతాం. దేవుని బిడ్డ, క్రీస్తునందు పసిపిల్లలుగా మనం ఉన్నామా, లేకపోతే ఆత్మీయంగా ఎదిగి ఉన్నామా? నీకు నీవు నీ గుండె మీద చేసుకొని నీకు నువ్వు మాట్లాడుకో. నాకు చెప్పనవసరం లేదు, ఇంకెవరికి చెప్పనవసరం. నీ గుండె మీద నువ్వు చేసుకొని నీవే నీతో మాట్లాడుకో. ఏమిటి నీ మెచ్యూరిటీ, ఏమిటి నీ ఆత్మీయ స్థితి, దేని కోరుకున్నావు, ఏ స్థితిలో ఉన్నావు ఆత్మీయంగా?